హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అండ్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బాపట్ల ముత్తాయిపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో నేను ఇప్పుడు షెల్టర్ తీసుకుంటాను. ఇక్కడ వస్తే సో ఈరోజు నైట్ ఓపెన్ ప్లేస్ ఇది. సో వర్షం పడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు మనం మెట్ల కింద పడుకుంటాను. ప్రజెంట్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మెట్ల కింద పడుకుంటాను. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్ ఉంది. మంచిగా స్వామి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశాను. ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నాను. కొందరు భక్తులు కూడా వచ్చి పూజ చేసుకుని వెళ్ళారు, టెంకాయలు కొట్టారు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. పసుపు కుంకుమ అన్నీ పెట్టేసేసి హారతి వెలిగించేసి టెంకాయ కొట్టేసి తీర్థప్రసాదాలు అందరికీ ఇచ్చారు. కొందరు భక్తులు వచ్చారు, ఊరు ప్రజలు దర్శనం చేసుకున్న వాళ్ళతో పాటు నేను కూడా దర్శనం చేసుకున్నాను. అట్లా మనకు సూర్యలంక బీచ్కి వెళ్ళేసి రిటర్న్ ఇక్కడికి వచ్చేసాను. టైం అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇంకా ఇక్కడ షెల్టర్ తీసుకున్నాను. ఈ యొక్క గుడి పెద్దలు ఉంటే ఈ ఊరికి చూసుకునే వాళ్ళు ఇక్కడ ఈ షాప్లో చూసుకునే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన పెద్ద ఆయన. సో ఆ పెద్ద ధర్మకర్త ఈ ఇన్ఛార్జ్ చూసుకున్న అతను చెప్పాను ఇక్కడ షెల్టర్ చేస్తున్నాను, సరే పడుకోమని చెప్పారు. సో అందువల్ల నేను ఇక్కడ పడుకుంటాను. ఈ రోజు రాత్రికి ఇక్కడే నా యొక్క వస్తాయి. సో ఒకవేళ వర్షం కానీ పడితే, ఇన్ కేసు వర్షం కానీ ఇక్కడ పడితే అక్కడ షెల్టర్ ఉంది కదా, వాళ్ళ షాప్ ఉంది అక్కడ, వాటర్ ఫిల్టర్ షాప్ అది. సో ఆ షాప్లో అక్కడ పోయి పడుకోవాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళి పడుకుంటాను ఇన్ కేసు వర్షం పడితే. అది విషయం. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకనంటే దయచేసి ఈ వీడియో చూసి ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ప్రతి ఒక్కరూ నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తుంటే నేను ఏ ఊర్లో అయినా సరే ఎన్ని రకాలైన ఎన్ని టెంపుల్స్ అయినా దర్శనం చేసుకుని, ఎన్ని టెంపుల్స్కి వెళ్ళి సైకిల్ మీద వెళ్తూ దేవాలయం దర్శనం చేసుకొని అక్కడ సేవ చేస్తూ, అక్కడ ఏదైనా యజ్ఞాలు యాగాలు సేవలు అయినట్టే ఆ యొక్క గుళ్ళో ఆ యొక్క దేవాలయం సేవ చేస్తూ తీర్థప్రసాదం తీసుకుంటూ మహాప్రసాదం తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ ఆ దేవాలయం చూసుకుంటూ అటు ముందుకు వెళ్ళగలను. అంటే మీ యొక్క సహాయ సహకారంతో, మీ యొక్క ఆశీర్వాదంతో నేను ఎంత ముందుకు వెళ్ళగలను, ఏ ఊరికి వెళ్ళగలను, ఎన్ని టెంపుల్స్ని చూడగలను. సో అందుకే దయచేసి నా యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్కి మీరు సహాయం చేయాలని కోరుకుంటాను. ప్లీజ్ హెల్ప్ ఫర్ మై టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్ జర్నీ యాత్ర బై సైకిల్. సో దయచేసి అందరూ నా యొక్క సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శనాలు చేసుకునేందుకు అందరూ సహాయం చేయండి, విరాళాలు ఇవ్వండి. సో నా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463 7386622463. దయచేసి హెల్ప్ చేయండి. అదేవిధంగా నేను వెళ్ళినటువంటి ప్రతి ఒక్క దేవాలయాలు, ప్రతి ఒక్క గుళ్ళు, గోపురాలు ఏదైతే ఉంటాయో సో ఆ యొక్క దేవాలయాలు కూడా మీకు తోచిన సహాయం మీరు ఆ యొక్క దేవాలయానికైనా, ఆ యొక్క దేవస్థానం కానీ, ఆ గుడికి కానీ ఏదైనా నిర్మాణం జరిగినా, ఏదైనా కొత్తగా పునరుద్ధరించాలన్నా, ఏదైనా ఇతర గుళ్ళు కట్టాలన్నా, ఇతర మండపాలను కట్టాలన్నా, ఆ గుడికి సంబంధించిన ఏదైనా ఇంకా అభివృద్ధి చేయాలన్నా దానికి తగ్గట్టుగా మీకు శక్తి కొద్దిగా భక్తులు, మీ ఊరు ప్రజలు, ఆ యొక్క ఊరి గ్రామస్తులు కానీ, ఆ యొక్క ఊరు ప్రజలు, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కానీ, భారతదేశంలో ఏ మూలలో నుండి, అది తెలుగు వాళ్ళు కావచ్చు, ఇతర భాషా ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇతర రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు శక్తి కొద్దిగా మీరు ఆ యొక్క దేవాలయాలు దర్శించినప్పుడు ఆ దేవాలయాలకి దేవాలయ ధర్మకర్తలు కానీ, దేవాలయ మేనేజ్మెంట్ కానీ, దేవాలయ ఇన్ఛార్జీలు కానీ, దేవాలయ కార్యాలయంగా సంప్రదించి సో ఆ యొక్క గుడికి, ఆ యొక్క దేవాలయానికి మీకు తోచిన సహాయం, మీకు శక్తి కొద్దిగా సహాయం చేయాలని కోరుకుంటాను. ఇక్కడ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఇది, ముత్తాయిపాలెం. ఈ ముత్తాయిపాలెంకి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే, ఈ గుడి బాగా అభివృద్ధి చేయాలి అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వారు బయట ఉంది, దీనికి ఒక షెడ్ వేయాలి, దీనికి ఒక మంచి పెద్దగా దేవాలయంగా తయారు చేయాలంటే దయచేసి ఈ ఊరు ప్రజలు కానీ, మిగతా వేరే ఊరు ప్రజలు కానీ తప్పకుండా అందరూ విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. సో దయచేసి ప్రతి ఒక్క గుడిని మీకు నా యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖ ఉంటుంది కదా, ఆ యొక్క దేవాలయకి ధర్మకర్తలు కానీ, పెద్దలు కానీ, వాళ్ళ యొక్క అనుకూలంతో, వాళ్ళ యొక్క పర్మిషన్తో సో మీరు వాళ్ళ యొక్క ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తారు. మీరు ఇచ్చేటువంటి విరాళాలతో, మీరు ఇచ్చేటువంటి డబ్బులతో చేస్తారు. దయచేసి మీరు
ఆ యొక్క దేవాలయ యొక్క ధర్మోదయ శాఖ కానీ, ఆ యొక్క దేవాలయ ధర్మకర్తలను కానీ, ఆ యొక్క దేవాలయ ఇన్ఛార్జీలు కానీ, మేనేజ్మెంట్ కానీ సంప్రదించి వాళ్ళకి మీరు సంతోషంగా ఇవ్వాలని కోరుతున్నాను. మీకు శక్తి కొద్దిగా ఇవ్వండి. సో అది మీ ఇష్టం అది. సో అదేవిధంగా నా యొక్క ఛానల్స్కి టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. ప్రతి ఒక్క టెంపుల్స్ జర్నీ వీడియోని మీరు చూడొచ్చు, ఏది మిస్ కాకుండా చూడొచ్చు. ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మీరు మిస్ కాకుండా చూడాలంటే నా యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్ కానీ, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ప్రతి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది విషయం భక్తులారా. సో అందరి డెవోట్నెస్ని నేను కోరుకునేది ఏంటంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి హెల్ప్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క గుడికి ప్రధానంగా ప్రాముఖ్యత అంటే ఏ ఊరిలో ఉన్నటువంటి దేవస్థానం కావచ్చు, అది అభయాంజనేయ స్వామి దేవస్థానం కావచ్చు, శ్రీకృష్ణ మందిరం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి దేవస్థానం కావచ్చు, అయ్యప్ప టెంపుల్ కావచ్చు, ఇంకా అమ్మవారి టెంపుల్స్ కావచ్చు, దుర్గమ్మ టెంపుల్ కావచ్చు, కనకదుర్గం కావచ్చు, పోలేరమ్మ గుడి కావచ్చు, ఇంకా ఇతర టెంపుల్స్, శివాలయం టెంపుల్స్ కావచ్చు, పార్వతీపురం టెంపుల్స్ ఏదైనా సరే, శివాలయం కావచ్చు, ఇంకా సాయిబాబా టెంపుల్స్ కావచ్చు, ఇంకా ఇతర హిందూ టెంపుల్స్ ఏవైనా సరే ఆ టెంపుల్స్ అన్నిటికీ మీరు ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నారు, అదేనా నిర్మాణ దశలో ఉంటే వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఆ గుడికి దాతలుగా ఉండాలి, ఆ గుడికి మీరు విరాళాలు ఇవ్వాలంటే దయచేసి ఆ యొక్క గుడికి సంబంధించిన వాళ్ళని సంప్రదించి మీరు మీ శక్తి కొద్దిగా ఇవ్వాలని కోరుతున్నాను. అది ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి టెంపుల్కి చెప్తున్నాను. అది మీ శక్తి కొద్దిగా మీరు ఎన్ని గుళ్ళకి ఎన్ని దేవాలయాలు చేస్తారో అది మీ ఇష్టము. మీ ఊర్లో ఉన్న మీ ఊర్లో ఉన్నటువంటి గుడికి మీరు చేయొచ్చు, మీ ఊర్లో ఉంటూ వేరే ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు కూడా మీరు విరాళాలు ఇవ్వచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం అది. సో ఆ విధంగా నేను కోరుతున్నాను, గుడి తరఫున కోరుతున్నాను, నా తరఫున కూడా కోరుతున్నాను, ప్రజల తరఫున కోరుతున్నాను. దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. హెల్ప్ టు ఆల్ టెంపుల్స్, ఆల్ హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా, ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, ఇన్ అవర్ విలేజెస్, ఎవ్రీథింగ్. ఓకే. అదేవిధంగా అన్ని ఊళ్ళల్లో కానీ, అన్ని పట్టణాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్కి మీకు శక్తి కొద్దిగా హెల్ప్ చేయండి. అన్ని దేవాలయాలు హెల్ప్ చేయమని చెప్పట్ల. మీరు ఏ గుడికి అయితే వెళ్తారో, ఏ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారో, మీరు మీకు పర్సనల్ కానీ మీ కుటుంబ సమేతంగానే ఎంతమంది అయితే వెళ్తారో మీరు కొద్దిగా అమౌంట్, మీకు నచ్చిన అమౌంట్ హెల్ప్ చేయండి. నచ్చిన అమౌంట్ గుడికి విరాళాలు ఇవ్వండి అని కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది బాపట్లలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం చూడొచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇంకా రాత్రి ఇక్కడ బస్సు చేస్తున్నాను కాబట్టి ఇంకోసారి వీడియో చూస్తున్నాను. సో చూడొచ్చు, ఇది శ్రీ 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 కనిపిస్తుందా, శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ముత్తాయిపాలెం. ఇది బాపట్లలో ముత్తాయిపాలెం అంటే మనకు ఈ సూర్యలంక బీచ్కి వెళ్ళేటువంటి ఈ రూట్లో వస్తుంది. సూర్యలంక వెళ్ళేటువంటి బీచ్లో మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఇంకా నా సైకిల్ ఇక్కడ పైన పెట్టేసుకొని నేను ఇంకా వస్తుకి నిద్ర చేయడానికి ఇక్కడ చాపాన్ని రెడీ చేసుకున్నాను. నా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. అది విషయం. సో ఈరోజు రాత్రి ఇక్కడే ఇంకా మనకు దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ నేను వసతి తీసుకుంటాను. ఈ యొక్క గ్రామ పెద్దలు ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఈ దేవాలయానికి, వాళ్ళని కూడా పర్మిషన్ అడిగారు నన్ను, మీరు ఇక్కడ నిద్రపోతారని అడిగారు. అవునండి అని చెప్పాను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పడుకుంటున్నాను. అది విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై హనుమాన్ జై హనుమాన్ జై నమో నమో నమ. జై హనుమాన్ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. చూడొచ్చు అద్దంలో కూడా కనిపిస్తుంది. వీడియో తీసినట్టు ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదండి. నేను వీడియో తీసినట్టుగా అద్దంలో కూడా కనిపిస్తుంది నా ఫోటో చక్కగా. నా షాడో వస్తుంది పైన. ఇప్పుడు చూడండి నా వీడియో కనిపిస్తుంది, అద్దంలో కనిపించదు, కొద్దిగా షాడో వస్తుంది. పైన లైటింగ్ ఉంది కాబట్టి కనిపించింది. అది ఇప్పుడు నేను లైట్గా కనిపిస్తాను అద్దంలో. చూడొచ్చు, అది విషయం. ఇది నా యొక్క ప్లేసు, పడుకోవడానికి ప్లేసు, నా లగేజ్ వెళ్తే నా లగేజ్ అది విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, ఛార్జింగ్ పాయింట్. సో కింద గురికి ఎన్ని తలుపులు వేస్తారు, మనకి ఇబ్బంది లేదు, మనం నిశ్చింతంగా పడుకొని నిద్రపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇక్కడ ఏదైనా మనం దూర ప్రాంతాల నుంచి కానీ ఊరి ప్రజలు కానీ ఏదైనా శుభకార్యాలు, ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, పండగలప్పుడు, పొగలప్పుడు ఏదైనా వంట చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఆరు బయట అక్కడ వంట చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా
వాళ్ళు తలనీళ్ళ వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చేసి స్నానం చేయొచ్చు. అక్కడ మనకు బయట పక్కడ బోరింగ్ పాయింట్ ఉంది. సో వంట చేసుకుని అందరూ భోజనాలు కూడా తినొచ్చు. ఇక్కడ వరుసగా భోజనం కూర్చొని భోజనం చేయొచ్చు. అక్కడ వంట కూడా చేసుకోవచ్చు. అక్కడ మనకు బోరింగ్ కూడా ఉంది. సో స్నానం చేయడానికి, కాలు కడుక్కొని మన దర్శనం చేసుకోవడానికి, స్నానం చేసేయడానికి కూడా ఉంది. అది విషయం. సో ఇది కాలువ, అది ఊర్లో పోయిన దారి. సో ఇటు నుంచి వచ్చేసి రూట్ వచ్చేసి మనకి ఇట్లా బాపట్ల నుంచి వస్తుంది రూటు. సో ఇది ఎంట్రన్స్ గేట్, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. సో ఇటు నుంచి బాపట్ల రూట్, ఇటు నుంచి రావాలి. బాపట్ల నుంచి ఇటు నుంచి రావాలి. ఇటు నుంచి వస్తే మనకి ఇటు చేస్తుంది, నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇది సూర్యలంక బీచ్కి. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. నమో నమో. ఓం నమో నమో. గంట కొట్టేసాను 3 సార్లు అయిపోయింది.